హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇంతకుముందు మనకి తన పర్సనల్ విషయాలు అంటే తన మేకప్ గురించి కావచ్చు, తను ఎలా రెడీ అవుతుంది, అసలు అట్లా కొన్ని పర్సనల్ విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా. బట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే సోషల్ మీడియాలో పెట్టిందనమాట. ఆ పోస్ట్ ఏంటంటే ఫస్ట్ పెట్టింది ఏంటంటే తను రెడీ అయ్యి ఇక్కడ మస్కారా ఏవన్నా కొంచెం ఎక్స్‌ట్రాగా అట్లా అనిపించినాయనుకో వాళ్ళ అసిస్టెంట్‌కి అంటే మేకప్ చేసే అసిస్టెంట్ ఉంటాడు కదా! ఆ అబ్బాయికి చెప్తదట. కొంచెం ఇక్కడ మస్కారా ఎక్కువ రేట్ ఉంది చూడంటే అంటే తర్వాత ఇంకా చూసేసాడని చెప్పి అనుకోని తర్వాత ఇంకా పట్టించుకోదంట. బట్ ఆ అబ్బాయి వచ్చేసి ఆ! మొత్తం జస్ట్ ఇట్లా చేసేసాడంట. అయిపోయిందని చెప్పే చెప్తాడంట. తర్వాత చూసుకుంటే అసలు అక్కడి నుంచి పోనే పోదంట. అంటే మస్కారా పక్కన వేసినప్పుడు పక్కన అంటుతుంది గదా! అవి పోనే పోవు. అసలు తను ఇట్లా ఉంటాడు మా రిషి అని చెప్పి చెప్తుందనమాట. అట్లా చెప్పి అసలు తను మేకప్ చేసుకుంటున్నప్పుడు తీసిందనమాట ఈ వీడియో. యాక్చువల్ ఆ వీడియోలో ఏం చూపించారంటే తనేమో లిప్‌స్టిక్ ఇవ్వు, ఐ షాడో ఇవ్వు అట్లా చెప్తుందనమాట. చెప్తుంటే ఆ రిషి ఇస్తున్నాడు. అంటే అసిస్టెంట్ ఇస్తున్నాడు. ఇస్తుంటే అసలు మా రిషికి నేనసలు ఏమివ్వాలి, ఏం కావాలి అని చెప్పి చెప్పాల్సిన పనే లేదు. తనే నేను అడగకుండానే అంతా మేకప్ చేసేసి అసలు నేనంతా కూర్చొనుంటాను. నేనసలు ఏమి చేయను అని చెప్తుంటే పక్క నుంచి రిషి నవ్వుకుంటుంటాడు. అంటే తను చెప్తుంటే ఇస్తున్నాడు గదా రిషి. కానీ వీడియోలో మాత్రం అసలు తనేం చేయడు. అంటే నేనసలు ఏం చేయను. తనే మొత్తం చేస్తుంటాడు. మేకప్ అయిన గాని, హెయిర్ స్టైల్ గాని మొత్తం తనే చేస్తుంటాడు అని చెప్పి చెప్పేటప్పటికి ఇంకా ఇట్లా చెప్తుంటే పక్క నుంచి నవ్వుతూ లేదు నేనే చేస్తాను. అక్కడ కావాలని వీడియో అన్నట్టు చెప్తున్నాడనమాట ఆ అబ్బాయి పక్క నుంచి. సో, ఇదే ఒక కామెడీ లాగా పెట్టారు. ఇంకో కామెడీ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఫన్నీ అని చెప్పి పెట్టి ఒక రిసార్ట్స్‌కొచ్చేసి వాళ్ళు షూటింగ్‌కెళ్లారంట. అక్కడ చాలా తనకు ఆకలేస్తుందని చెప్పి వాళ్ళ అసిస్టెంట్స్‌కి చెప్పిందంట. వాళ్ళ అసిస్టెంట్స్‌కి చెప్తే అక్కడ యాక్చువల్‌గా స్విగ్గీ అయినా గావచ్చు, అట్లా ఆన్‌లైన్ డెలివరీవి చాలా లేట్ అవుతాయట. అంటే చాలా లోపల రిసార్ట్ చుట్టుపక్కల ఏమి ఉండవంట. సో, అందుకని ఆకలవుతుందంటే అక్కడ పక్కన రిసార్ట్స్‌లో మ్యారేజ్ ఒకటి జరుగుతుందంట. మ్యారేజ్ రిసెప్షన్ సంథింగ్ ఏదో జరుగుతుందంట. జరుగుతుంటే వీళ్ళ అసిస్టెంట్స్ ఏం చేశారు అక్కడికెళ్ళి స్నాక్స్ లాగా తీసుకొచ్చారట. అది వీడియో తీసి నాకు ఆకలేస్తుందని చెప్పాను. చెప్తే ఇక్కడ దగ్గరలో ఏం లేవు. స్విగ్గీ రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని పక్కకెళ్ళి అంటే మ్యారేజ్ జరుగుతుంది. అక్కడికెళ్ళి మా అసిస్టెంట్స్ తీసుకొచ్చారని చెప్పి అది వీడియో తీసేటప్పటికి వాళ్ళైతే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వచ్చారనమాట. ఆటికి సంబంధించిన క్లిప్స్ పెడుతున్నారు చూడండి. ఇవైతే చాలా ఫన్నీగా అంటే తనూజ గూడా ఇట్లా చేస్తుందా అన్నట్టు నాకైతే అనిపించింది. నాకు ఈ వీడియో చూస్తే ఎట్లా అనిపించిందంటే తనుజ గూడా ఇట్లాంటివి అప్‌లోడ్ చేస్తదా అన్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇట్లాంటి క్లిప్స్ మామూలుగా జోల్‌గా అట్లా పెట్టేది చాలా మంది పెడుతుంటారు. యాక్టర్స్ చాలా మంది పెడుతుంటారు. బట్ తనుజ వాటిల్లో అయితే నేను చూడలేదు. ఇప్పుడు చూసాననమాట. ఇవే కాకుండా తను షూటింగ్ గ్యాప్‌లో కొన్ని వీడియోలు తీసిందనమాట. వీడియోలు, ఫోటోషూట్స్ అట్లా జరిగినాయి. వాటికి సంబంధించి కూడా అవి పెట్టిందనమాట. అవి అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు తనెప్పుడు ఇట్లా పెట్టలేదు గదా! సో, ఫస్ట్ టైమ్ ఇట్లా పెట్టేటప్పటికి అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో, ఇంకొకటి విషయం ఏంటంటే, యాక్చువల్‌గా నేను 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించి వీడియోస్ పెడుతున్నాను. బట్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేసి పెడతాను. బట్ మీరెందుకో 'బిగ్ బాస్' సీజన్ 10 చూసినట్టు అనిపించట్లేదు. కొంచెం వాటిని కూడా ఎంకరేజ్ చేయండి గైస్. సో, ఇప్పుడు తనుజ వచ్చేసి ఇంకా ఏమేం చేయబోతుంది మేడం అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. తనుజ వచ్చేసి ఇప్పుడు తను వెబ్ సీరీస్‌లో బిజీగా ఉంది గైస్. ప్లస్ మన జాతిరత్నాల్లో వస్తుంది. ఇంకొక దానిలో గెస్ట్‌గా రాబోతుందంట. అది ఏంటి అనేది మనకు త్వరలో తెలుస్తుంది. యాక్చువల్‌గా అగ్ని పరీక్షకి ఇంతకు ముందు వచ్చినంత రెస్పాన్స్ రావట్లేదట. అదైతే ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికల్లా అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వాల్సింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంక 2 డేస్‌లో జులై 1 రాబోతుంది. సో, జులై, ఆగస్ట్ 2 మంత్స్‌లో మొత్తం సెలెక్ట్ చేసి సెప్టెంబర్‌కల్లా బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్ అవ్వాలి వాళ్ళు. అంటే లాస్ట్ టైమ్ 6 మెంబర్స్‌ని తీసుకున్నారు. యాక్చువల్‌గా 5 మెంబర్స్ అనుకున్నారు. శ్రీముఖి వచ్చి చెప్పేటప్పటికి 6 మెంబర్స్‌ని తీసుకున్నారు. బట్ ఈసారి 10 మెంబర్స్‌ని తీసుకుందాం అనుకున్నారు. కానీ 10 మెంబర్స్ గూడా సెలెక్ట్ అయ్యేటట్టు లేరట ఈసారి. చూడాలి. అంటే కొంతమందయితే మేము వస్తున్నాము అవి ఇవి అని చెప్పి అన్నారు గదా! అంటే వచ్చినంత మాత్రాన తీసుకోరు గదా! వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బట్టి వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌లో పంపిస్తారు. సో, చూద్దాం ఎవరెవరు వస్తారనేది. సో, ఇదొచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.